వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. దేశంలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉన్నా తెలంగాణలో మాత్రం ఆ పార్టీకి రోజు రోజుకు ప్రజాదరణ పెరిగిపోతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టడంతో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. దీనికి తోడు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను సైతం సీఎం రేవంత్ రెడ్డి ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటికి 6 గ్యారంటీల్లో సగానికి పైగా హామీలను అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ పథకాలు అందించేలా ఇప్పటికే రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వంలో అర్హత ఉండి ప్రభుత్వ పథకాలకు నోచుకోని వారికి సైతం ప్రస్తుతం కాంగ్రెస్ హయాంలో పథకాల లబ్ధి చేకూరుతుండడంతో పేద మధ్యతరగతి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరో 2 నెలల్లో పార్లమెంటు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై అభిమానం పెరుగుతుండడం కలిసొచ్చే అంశం. అయితే దాదాపు 15 పార్లమెంటు స్థానాలను గెలుచుకోవటమే టార్గెట్గా పెట్టుకున్న సీఎం రేవంత్ ఆ మేరకు తనదైన శైలిలో వ్యూహాలను అమలు చేస్తున్నారు. త్వరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో 12 నుంచి 15 స్థానాల్లో విజయం సాధించేలా రేవంత్ సారథ్యంలో కాంగ్రెస్ నేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చేయడంతో పాటు బీఆర్ఎస్ పార్టీలోని అసంతృప్త నేతలపై రేవంత్ రెడ్డి గురిపెట్టారు. బీఆర్ఎస్ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు క్యూ కడుతున్నారు. కాంగ్రెస్ పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి మరికొంతమంది ప్రతిపక్ష పార్టీల్లోని నేతలు కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందిన పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇక ఢిల్లీలో రేవంత్ రెడ్డి సమక్షంలో వెంకటేష్ నేతకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పలువురు బీఆర్ఎస్ ముఖ్య నేతలు సైతం కాంగ్రెస్ కండువాని కప్పుకున్నారు. తాజాగా మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఆయన సతీమణి వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డిలు రేవంత్ రెడ్డిని కలిశారు. వీరు కూడా త్వరలో కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమైనట్లు చెబుతున్నారు. 2-3 రోజుల్లో ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్లో చేరనున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 3 ఎంపీ స్థానాల్లో విజయం సాధించింది. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ 9 ఎంపీ స్థానాల్లో విజయాన్ని సాధించింది. ఈ దఫా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో 12 నుంచి 15 ఎంపీ స్థానాల్లో పార్టీ జెండా ఎగరవేయాలని రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలను కూడా నియమించారు. వారు ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించారు. ఇక ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గానికి తీవ్ర స్థాయిలో పోటీ నెలకొంది. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరు బరిలో నిలిచినా విజయం ఖాయమన్న ధీమాతో అధిష్టానం ఉంది. ఇక ఒక్కో పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ పార్టీకి రోజురోజుకు పుంజుకోవడంతో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు సైతం కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా చెప్పకనే చెప్పారు. చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు మొగ్గు చూపారని మీడియా చిట్చాట్లో మల్లారెడ్డి చెప్పడం తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. రంజిత్ రెడ్డితో పాటు పలువురు సిట్టింగ్ ఎంపీలు, బీఆర్ఎస్లోని ముఖ్య నేతలు కొందరు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు సమాచారం. ఇక వీరంతా ఇప్పుడు కాకపోయినా పార్లమెంటు ఎన్నికల తర్వాతైనా కాంగ్రెస్ గూటికి చేరడం ఖాయమని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.